ప్రభుత్వం మొత్తం అంటే ఇప్పుడు జనాభా లెక్కలు కానీ ఆ, సమాచార పత్రాలు కానీ రిజర్వేషన్ల ప్రకారం కానీ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి ప్రతిఘటిస్తూ ఉంటుంది వారు ప్రతి కొన్ని సందర్భాలు. దానికి మీరు ఏమంటారు? కొంతమంది సిగ్గులేని వాళ్ళు, కొంతమంది సిగ్గులేని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు, ఇంతవరకు మీకు సిగ్గున్నదా? ఒక ఒక బీసీ నాయకుడిని వర్కింగ్ పని చేయలేరు. కేటీఆర్ వర్కింగ్ పని చేయడం, కేసీఆర్ ప్రెసిడెంట్. బీసీ ఉన్నటువంటి బండి సంజయ్ బీజేపీ చేసి కిషన్ రెడ్డి చేసింది. వీళ్ళ బీసీ గురించి మాట్లాడేది. అరే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు బీసీ కదా. అదే మేము గౌరవంగా చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ బీసీ పక్షపాతి. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి. 42% ఉన్నటువంటి అప్పటి సమాజంలో 28 ఇచ్చింది ఎవరు? అదే బీఆర్ఎస్ కాదా? కానీ ఇప్పుడు మేము 42% కామారెడ్డి యొక్క బీసీ 42% ఇవ్వబోతున్నాం, ఇచ్చి తీరుతామనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు. దేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క పేరుని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూలదనం జరిగింది. నాంది పలికింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి దగులుబాజు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? కనీసం మీ పార్టీ అధ్యక్షులు చేయలేని బీసీలను మీరు అంటే బీసీల నాయకత్వం అనుకుంటారా? మీరు బీసీగా మహేష్ కుమార్ గౌడ్ గారిని పార్టీ అధ్యక్షులు చేసింది కాంగ్రెస్ పార్టీ. గర్వంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత అటు బీజేపీకి లేదు, ఇటు బీఆర్ఎస్కి లేనే లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు కల్వకుంట్ల తారక రామారావు. ఇద్దరు బీసీలా. బండి సంజయ్ కుమార్ ఎందుకు చేసిరు బీసీ అయినటువంటి కిషన్ రెడ్డి బీసీయా? ఒక చిన్న ముచ్చట మాట్లాడతాం మీకు బీజేపీ నాయకులతో. 20 సంవత్సరాల కింద మాట ముచ్చట. 2004 సంవత్సరంలో బండా దత్తాత్రేయ ఉండే బీసీ సంవత్సరం నుంచి అధ్యక్షుగా ఉండే. ఆయన తీసేసి మళ్ళీ ఎవరు తెస్తారు? కిషన్ రెడ్డి తెస్తారు. చలో కిషన్ రెడ్డి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు? డాక్టర్ లక్ష్మణ్ వస్తాడు. ఆయన ఒక బీసీ కదా. మళ్ళీ ఆయన తీసి మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ కిషన్ రెడ్డి వస్తారు. మళ్ళీ కిషన్ రెడ్డి తీసి మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ బండి సంజయ్ వస్తాడు. మళ్ళీ బండి సంజయ్ తీసి మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ కిషన్ రెడ్డి వస్తాడు. అంటే కిషన్ రెడ్డి ఒరిజినల్ బీసీ, గొప్ప బీసీ, అది వీళ్ళు బీసీలు కదా. అంటే బీజేపీ బాధ్యతగా బీసీలను మోసం చేస్తుంది. ఎందుకండి అది బీజేపీ నాయకుడు ఇంతకుముందు బీసీ అని చెప్పి ఎందుకు ఇలే? బీఎల్పీ నాయకుడు కూడా ఇరా మీరు బీసీలకు? మహేష్ రెడ్డికి ఇచ్చినారు, ఆయన బీసీయా? ఇదేనా బీసీ? బీసీ అంటే బీజేపీ మాట్లాడింది. బండి సంజయ్ గారు, అరవింద్ గారు, ఇటీవల కొంచెం సిగ్గుండాలి మీకు. బీసీ జాతిలో పుట్టి, బీసీ రక్తంలో పుట్టి బీసీల యొక్క నాయకత్వాన్ని బలపరుస్తుంది మీరు, బలపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీసీ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిజంగా మాట్లాడుతున్నాను, ఒక బీసీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, బీసీ నాయకుడుగా మాట్లాడుతున్నా. బీసీల కోసం ఎవరన్నా పాటుపడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అదకి యొక్క ఆత్మగౌరవంగా అనిపిస్తున్నాను. ఒక వేదిక ద్వారా శాఖలైన కుటుంబ సభ్యులని రాష్ట్ర కమిషన్ సభ్యులు ఎవరు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు కదా. రజక జాతి యొక్క నాయకత్వాన్ని పెంపొంచే విధంగా, వీరనారి శాఖలి ఐలమ్మ గారి యొక్క నాయకత్వాన్ని పెంపొంచే విధంగా, ఐలమ్మ గారి వారసత్వాన్ని మర్చిపోదు, అప్పటి యొక్క నాయకత్వాన్ని మళ్ళీ తెలంగాణ చాలా అవసరం అని చెప్పి ఒక వేదిక ద్వారా వారి కుటుంబ సభ్యుల్ని, ఐలమ్మ గారి కుటుంబ సభ్యులని రాష్ట్ర కమిషన్ సభ్యులు చేసిందంటే ముఖ్యమంత్రి గారికి బీసీల విజ్ఞత కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఇష్టం కానివ్వండి, బాగా చెప్పినాము. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మూర్ఖులకు చెప్తున్నాను, మీరు మంచి అయితే చూడలేని ముఖాలు మీవి, మంచి అయితే వినలేని చెవులు మీవి, అసలు మంచి మాట్లాడలేని నోరు మీది. బీసీ యొక్క నాయకత్వాన్ని పెంపొంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఎంతమంది వచ్చినా తొక్కుకుంటూ పోతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన, అదేవిధంగా బీసీలకు అభివృద్ధి కోసం చేసినటువంటి పనులకి, వారి రజక యొక్క సొసైటీ యొక్క నిర్మాణం కోసం ముఖ్యంగా సైదుల్ గారు కానివ్వండి, రాజీవ్ కుమార్ గారు కానివ్వండి, రాజు గారు కానివ్వండి, అదేవిధంగా నాగరాజు గారు కానివ్వండి, ప్రతి ఒక్క వారి యొక్క రామస్వామి గారు కానివ్వండి, వారు ప్రత్యేకంగా రజకుల యొక్క ఆత్మీయ సభ ద్వారా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తీర్మానం ఇచ్చారు. మేము సామాజిక వర్గానికి మా యొక్క కులానికి మేలు చేసే విధంగా బీసీల యొక్క అభ్యున్నతికి అదేవిధంగా ఎంబీసీ అభ్యర్థులకి మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారికి రాజకీయ ఆత్మ సభ ద్వారా వారిని స్మరించుకుంటూ వారి యొక్క నాయకత్వాన్ని పెంపొందే విధంగా ఎప్పుడైనా కూడా రాజకీయ తత్వానికి రాజకీయ వేదిక ద్వారా రాజకీయ యొక్క ఆత్మ సభను మేము ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా రాజకీయ యొక్క సొసైటీని ఏర్పాటు చేసిన విధంగా మేము మా కులానికి ఎప్పుడు అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ కులాల యొక్క వేదిక ద్వారా మేము మా కుటుంబ సభ్యులుగా మమ్మల్ని భావించి మా యొక్క బీసీల యొక్క అభివృద్ధికి ముఖ్యంగా రాజకీయ యొక్క అభివృద్ధికి పాటుపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వారి యొక్క రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర నాయకులందరూ నన్ను ముఖ్యంగా పిలిచడం జరిగింది. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో సొసైటీల నిర్మాణం కోసం వారి యొక్క తోడ్పాటు ఉండే విధంగా రాజకీయ యొక్క నిర్మాణాన్ని రాజకీయ చైతన్యాన్ని పెంపొందే విధంగా బీసీలకు అభివృద్ధికి వారి యొక్క పాత్రని ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా ముఖ్యంగా మీరు చూడొచ్చు ఇళ్లపల్లి శంకర్ గారు కానివ్వండి, సారే గారు కానివ్వండి, ఇదే కులానికి సంబంధించిన నాయకులుగా సభలో ఉన్నారు. దాన్ని తగ్గకుండా రాష్ట్రంలో సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి అయ్యే విధంగా అదేవిధంగా సొసైటీల నిర్మాణం కోసం మా యొక్క పాత్ర విశేషమైన ఒక పాత్రని పెంపొందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపాలు ఇచ్చారు. అది కూడా అయ్యే ప్రతి ఒక్క విషయమే. ట్యాంక్ బండ్ పైన చాకల ఐలమ్మ గారి విధంగా కానివ్వండి, అదేవిధంగా 343 ద్వారా ఉపాధి కల్పించే విధంగా కానివ్వండి, అదేవిధంగా ఉపాధి దిశగా ఒక ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసే విధంగా కానివ్వండి, ముఖ్యంగా రథకు సంబంధించిన కార్పొరేషన్లను అదేవిధంగా ఫెడరేషన్ ఏర్పాటు చేసే విధంగా ఇంతకుముందు రథకు ఫెడరేషన్ ఉంది, దాన్ని కాపాడించే విధంగా కానివ్వండి. అంటే అయ్యే నిర్మాణమే. ఎందుకంటే ఒక యజ్ఞాన్ని ప్రారంభించే రేవంత్ రెడ్డి గారికి రజక సామాజిక ద్వారా రజక ఆత్మ సభ ద్వారా మేము అండగా తోడుగా ఉన్నామని ఒక తీర్మానాన్ని వాళ్ళు ఇచ్చారు. వారి యొక్క గౌరవార్థం ఇక్కడ మేము రావడం జరిగింది. అంటే ఎంబీసీల యొక్క నాయకత్వాన్ని వారి యొక్క నాయకత్వాన్ని పెంపొందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని చెప్పి వారి యొక్క కోరడం జరిగింది. దానికి సానుకూలంగా బీసీల యొక్క అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించి కాపాడుతా ఉన్నారు, అలాగే పోరాడుతూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంలో బీసీల యొక్క పాత్ర పెరుగుతూ ఉంటుంది. జై రాజక.